హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త వాళ్ళు పైపింగ్ ఎలాగ ఈజీ మెథడ్లో పైపింగ్ పెట్టేది, సన్న థ్రెడ్ పైపింగ్ ఎలాగ పెట్టుకునేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మనము 1 ఇంచు వెడల్పు గల క్లాత్ తీసుకొని ఒక సైడ్ మళ్ళించి కుట్టుకోవాలి. దాన్ని ఇలాగా హ్యాండ్ పైన ఒక పాదం లెంత్లో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మనం ఒక పక్క మళ్ళించి కుట్టుకునేది వచ్చి పై సైడ్కి రావాలి. కొస చివరి ఉంది కదా, అది వచ్చి కింద సైడ్కి ఉండాలి. ఈ విధంగా కొన వరకు కుట్టిన తర్వాత ఈ చివర కట్ చేసేసుకొని ఇప్పుడు మనం థ్రెడ్ ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో చూడండి. కానీ ఇది నార్మల్ పాదం మీదే పెడుతున్నానండి థ్రెడ్ పైపింగ్. నేను ఇలాగ మళ్ళించుకునేసి ఇంకొక మళ్ళించామంటే ఇప్పుడు ఈ మధ్యలోనే కుట్టు అనేది రావాలి. ఇప్పుడు మనం థ్రెడ్ మళ్ళించాం కదా, బ్లౌజ్కి ఆ థ్రెడ్కి మధ్యలోనే కుట్టు అనేది పడాలి. అప్పుడు మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నార్మల్ పాదం మీదే థ్రెడ్ పైపింగ్ ఎలాగ చేసుకునేది చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈ విధంగా పైపింగ్ పెడితే మనము మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మనకి పైపింగ్ కనపడకుండా కూడా వేసుకోవచ్చండి. ఏంటంటే మనం బ్లౌజ్ పీస్ జాయిన్ చేస్తాం కదా, ఫస్ట్ లైనింగ్ పీస్ మీద ఇది పెట్టి కుట్టుకునేసి బ్లౌజ్ పీసు దానిపైన పెట్టేసి దానికి పాదం మార్చుకోవాల్సి వస్తుంది, సింగిల్ పాదం పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికైతే మాత్రము పాదం మార్చాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇదే మెథడ్లో నేర్చుకోండి. కొంచెం బాగా అలవాటైన తర్వాత సింగిల్ పాదం పెట్టుకొని మనం ఈ థ్రెడ్లా దాన్ని థ్రెడ్కి ఫస్ట్ కుట్టేసుకోవాలి. తర్వాత లైనింగ్కి పెట్టి కుట్టుకొని తర్వాత దానిపైన బ్లౌజ్ పీస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక హ్యాండ్కి కూడా ఎలాగ మనము పైపింగ్ పెట్టుకునేది చూడండి. ఒక సైడ్ మళ్ళించి కుట్టుకునేది వచ్చి పై సైడ్కి పెట్టాను, కుట్టని సైడు కింది పక్కకి పెట్టాను. పాదం లెంత్లో ఇది కుట్టేది కూడా పాదం లెంత్ అనేది కరెక్ట్గా రావాలి. అటు ఇటు జరిగిందంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అర్థమైందా? ఇలా కట్ చేసేసి ఇప్పుడు చూడండి, థ్రెడ్ ఈ చివరికి పెట్టుకోవాలి. కుట్టుకి కింద పక్కకి పెట్టుకొని ఈ థ్రెడ్ వరకే ఇటు పైకి వచ్చేలాగా మళ్ళించుకోవాలి. అర్థమైందా? ఇలాగా ఇప్పుడు దాని మధ్యలోనే కుట్టు అనేది రావాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాగా సెంటర్లో కుట్టు వచ్చేటట్టు చూసుకునేసి కొంతమంది దీనికి ఇలాగే స్టిచ్ చేసేసి పైన కావాలంటే హెమ్మింగ్ చేసుకుంటారు. లేదు అనుకుంటే ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, ఆ హ్యాండ్కి ఎలాగైతే స్టిచ్ చేసామో అదేవిధంగా దీనికి స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఒక పాదం లెంత్ పెట్టేసి ఫినిషింగ్ మనము బోటిక్లో ఎలాగైతే ఉంటుందో ఆ ఫినిషింగే ఉంటుందండి. బ్లౌజులు ఇలాగ స్టిచ్చింగ్ చేసామంటే మనం ఎక్కడున్నా సరే మన పని నీట్గా ఉంటే బ్లౌజులు ఆటోమేటిక్గా మనకు వస్తాయండి. ఇలాగ చివరికి వచ్చిన తర్వాత ఇలా కట్ చేసేసి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, కింది పక్క హెమ్మింగ్ కావాలన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ 2 హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. పాదం లెంత్లో చివరి వరకు కుట్టేసేసుకోవాలి ఈ విధంగా.
చూసారా 2 హ్యాండ్స్ పైపింగ్ అనేది. దీంట్లో 3 థ్రెడ్స్ ఉంటాయండి. కొంచెం లావుది, మీడియంది, సన్నది ఉంటుంది. నేను వచ్చేసి మీడియం థ్రెడ్ అనేది పెట్టాను. చాలామంది మీడియం థ్రెడ్డే అయితే వాడతారు, క్లాస్గా ఉంటుంది చూడడానికి. ఇదే విధంగా మెడకు కూడా పైపింగ్ పెట్టేసామంటే నీట్గా వస్తుంది ఫినిషింగు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు.